నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ప్రధానాంశాలు: ప్రజా సమస్యలు పరిష్కరిస్తామే తప్ప మొహం చాటేయబోమన్న పవన్. అల్లూరి జిల్లాలో గిరిపుత్రులతో కలిసి జనసేన ఆవిర్భావ వేడుకలు. ఇరాన్ ఆర్థిక వెన్నెముక కర్గ్ ద్వీపంపై అమెరికా దాడులు. యుఎస్ పెట్టుబడులు పెట్టిన చమురు క్షేత్రాలపై గురి పెడతామన్న టెహ్రాన్. బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ క్షిపణి దాడి. గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న బాంబుల మోత. భారత్పై యుద్ధ ప్రభావం తగ్గించేలా కృషి చేస్తున్నామన్న ప్రధాని. కాంగ్రెస్ మాత్రం ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోందని ధ్వజం. గ్యాస్ డీలర్లు బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడితే కఠిన చర్యలు. ప్రాధాన్యతా క్రమంలో సిలిండర్ల పంపిణీ చేయాలన్న మంత్రులు. హోటళ్లు, రెస్టారెంట్లకు ఊరట కల్పించిన తమిళనాడు సర్కార్. ఎలక్ట్రిక్ స్టవ్లకు మారే హోటళ్లు, టీ షాపులకు విద్యుత్ రాయితీ. పెళ్లికి నిరాకరించిన యువతికి హెచ్ఐవి రక్తాన్ని ఎక్కించిన యువకుడు. హైదరాబాద్ పోచారంలో ఘటన. పోలీసుల అదుపులో నిందితుడు. మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలో ఇప్పుడిప్పుడే చల్లారే సూచనలు కనిపించడం లేదు. తాజాగా ఇరాన్కు చెందిన కర్గ్ ద్వీపంతో పాటు సైనిక స్థావరాలపై అమెరికా విరుచుకుపడుతోంది. పశ్చిమ ఇరాన్లోని ఇలాం ప్రావిన్స్పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో 6 నెలల చిన్నారి సహా 6గురు మృతి చెందారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తున్నాయి. ఇరాన్ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టాలని చూస్తున్న అమెరికా కీలకమైన కర్గ్ ద్వీపంపై బాంబులతో విరుచుకుపడింది. కర్గ్లోని ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కర్గ్లోని 90 సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్ నౌకాదళ గనుల నిల్వ సౌకర్యాలు, క్షిపణి నిల్వ బంకర్లతో పాటు అనేక ఇతర సైనిక స్థావరాలను నాశనం చేసినట్లు చెప్పింది. కర్గ్ ద్వీపం నుంచి దట్టమైన పొగ వెలువడినట్లు ఇరాన్కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. దాడుల సమయంలో 15కు పైగా పేలుళ్లు సంభవించాయని పేర్కొంది. హెలికాప్టర్ నియంత్రణ కేంద్రం, హెలికాప్టర్ క్యారియర్, మ్యారిటైమ్ బేస్ ధ్వంసమయ్యాయని వివరించింది. అయితే దాడుల వల్ల కర్గ్ ద్వీపంలో ఇంధన మౌలిక సదుపాయాలు దెబ్బతినలేదని, చమురు ఎగుమతులు ఎలాంటి అంతరాయం లేకుండా జరుగుతున్నట్లు ఇరాన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. చమురు నౌకలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇప్పటికే ఇంధన ధరలు కొండెక్కాయి. ఇరాన్ చమురు కేంద్రాలపై అమెరికా దాడులు చేస్తే బ్యారెల్ చమురు $150కు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ ఇరాన్లోని ఇలాం ప్రావిన్స్పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో 6 నెలల చిన్నారి సహా 6గురు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని అధికారులు తెలిపారు. తబ్రిజ్పై దాడులు చేస్తామని, వెంటనే నగరాన్ని విడిచి వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా 43,000 పౌర యూనిట్లు దెబ్బతిన్నట్లు ఇరాన్ ప్రభుత్వం, యుద్ధం కారణంగా ఇరాన్లో 3.2 మిలియన్ల మంది వరకు తాత్కాలికంగా నిరాశ్రయులైనట్లు ఐక్యరాజ్య సమితి శరణార్థి విభాగం వెల్లడించింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్కు మద్దతుగా నిలుస్తున్న లెబనాన్లోని హెజ్బొల్లా పైన ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. దక్షిణ లెబనాన్పై జరిపిన వైమానిక దాడిలో 4గురు మృతి చెందారు. టైర్ జిల్లాలోని మజ్దల్ ప్రాంతంలో ఆయుధ నిల్వ కేంద్రంలోకి హెజ్బొల్లా ఫైటర్స్ రాకెట్లను తీసుకువెళ్లినట్లు గుర్తించి తమ దళాలు దాడులు చేసి వారిని హతమార్చాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. బుర్జు కాలావియా పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై జరిగిన దాడిలో వైద్యులు సహా 12 మంది మెడికల్ సిబ్బంది మృతి చెందారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. లెబనాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఇజ్రాయెల్ పట్టణాలపై క్షిపణులు, రాకెట్లతో దాడులు చేశామని హెజ్బొల్లా పేర్కొంది. ఉదయ్సై గ్రామంలో ఇజ్రాయెల్ సైనికులపై 2 సార్లు దాడి చేశామని వెల్లడించింది. ఇజ్రాయెల్పై సుదీర్ఘ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని హెజ్బొల్లా ప్రధాన కార్యదర్శి ప్రకటించారు.
మరోవైపు ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు సహా రాయబార కార్యాలయాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఇరాన్ దాడుల్లో సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంలో అమెరికా వాయుసేనకు చెందిన 5 రిఫ్యూయలింగ్ విమానాలు దెబ్బతిన్నాయని అంతర్జాతీయ వార్తా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. అమెరికా ప్రభుత్వం మాత్రం ఇంకా ధృవీకరించలేదు. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై క్షిపణి దాడి జరిగింది. ఎంబసీ ప్రాంగణంలో ఉన్న హెలీప్యాడ్పై క్షిపణి పడిందని ఇరాక్ సైనికాధికారులు తెలిపారు. ఇరాక్లోని ఇరాన్ అనుకూల మిలీషియా సభ్యులు దాడి చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. అంతకుముందు బాగ్దాద్లోని ఓ నివాసంపై జరిగిన వైమానిక దాడిలో 2 మృతి చెందారు. అబుదాబి, బహ్రెయిన్, కువైట్లలోని అమెరికా స్థావరాలపై దాడులు చేసినట్లు ఇరాన్ నౌకాదళం పేర్కొంది. పేట్రియాట్ రాడార్ వ్యవస్థలు, విమానాలు, విమాన ఇంధన నిల్వ ట్యాంకులు లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు పేర్కొంది. తూర్పు ప్రాంతం వైపు దూసుకువచ్చిన 6 డ్రోన్లను గగనతలంలోనే అడ్డుకున్నామని సౌదీ అరేబియా రక్షణ శాఖ తెలిపింది. ఇరాన్ దాడుల్లో సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంలో అమెరికా వాయుసేనకు చెందిన 5 విమానాలు దెబ్బతిన్నాయని అంతర్జాతీయ వార్తా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. అయితే ఎప్పుడు దాడి జరిగిందో వెల్లడించలేదు. వైమానిక దాడిని సమర్థంగా అడ్డుకున్నామని దుబాయ్ ప్రభుత్వం తెలిపింది. క్షిపణి శిథిలాలు పడి ఓ భవనం స్వల్పంగా దెబ్బతిందని పేర్కొంది. తమ సైన్యం మిసైల్ దాడిని అడ్డుకుందని ఖతార్ రక్షణ శాఖ తెలిపింది. ముషేరబ్ జిల్లాలో అమెరికాకు చెందిన ఐటీ, బ్యాంకింగ్ సంస్థల కార్యాలయాల సమీపంలో నివసిస్తున్న ప్రజలు వెంటనే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ సూచించింది. ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉండటంతో దోహాలోని మైక్రోసాఫ్ట్ కార్యాలయం వద్ద ఖతార్ ప్రభుత్వం సైనికులను మోహరించింది. ఒమన్ రాయబార కార్యాలయంలో అత్యవసర కాని సిబ్బంది వెంటనే అమెరికాకు వచ్చేయాలని అగ్రరాజ్య విదేశాంగ శాఖ సూచించింది. దౌత్య సిబ్బందికి చెందిన కుటుంబ సభ్యులు కూడా వెంటనే ఒమన్ను వేడాలని తెలిపింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి తమ దేశంపై వైపు వచ్చిన 124 క్షిపణులు, 203 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు బహ్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. గత వారం రోజుల్లో తమ ప్రాంతాలపై ఇరాన్ 95కు పైగా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసినట్లు జోర్డాన్ సైన్యం వెల్లడించింది. ఇందులో 79 డ్రోన్లను విజయవంతంగా కూల్చివేసినట్లు చెప్పింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్లో ఇంధన సరఫరాపై జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. దేశంలో సరిపడా ముడి చమురు నిల్వలు ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మరోసారి స్పష్టం చేసింది. ప్రజలు అవసరమైనప్పుడు మాత్రమే సిలిండర్లను బుక్ చేయాలని, అనవసరమైన ఆందోళనతో ముందస్తు బుకింగ్స్ చేసి ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని కేంద్రం కోరింది. దేశవ్యాప్తంగా ఉన్న రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, పెట్రోల్, డీజిల్ కొరత లేదని పునరుద్ఘాటించింది. ప్రస్తుతానికి వీటిని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని పేర్కొంది. గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో 1400 చోట్ల తనిఖీలు చేపట్టగా ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ దాడులు కొనసాగుతున్నాయి. ఇక ఇప్పటి వరకు 20 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. భారత్లో చిక్కుకుపోయిన ఇరాన్ పౌరులను, IRIS లవాన్ యుద్ధనౌక సిబ్బందిని ఆ దేశం ప్రత్యేక విమానంలో తీసుకువెళ్లినట్లు భారత విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. Owing to the widespread flight disruptions on account of the conflict, several Iranian citizens were stranded in India. The Iranian authorities arranged a chartered flight to take back these stranded nationals, which included Iranians who were visiting India as tourists or were stationed here as diplomats. The flight took off from Kochi last night. The passengers also included the non-essential crew of IRIS Lavan, which remains docked in Kochi. గ్యాస్ డీలర్లు ఎవరైనా బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడితే తీవ్ర చర్యలుంటాయని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు, చమురు కంపెనీల ప్రతినిధులతో మంత్రులు కేశవ్, అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు. ప్రాధాన్యతా క్రమంలో గ్యాస్ పంపిణీ చేయాలని, బుకింగ్లన్నీ ఆన్లైన్లోనే జరగాలని స్పష్టం చేశారు.
మొదట బుక్ చేసుకున్న వారికి డెలివరీ ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. గ్యాస్ దొరకదేమో అనే ఆందోళనతో ముందస్తు బుకింగ్లు చేయొద్దని కోరారు. లేని సమస్యను ఉన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. ప్రత్యామ్నాయాల కోసం పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేసే సంస్థలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతానికి గ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఇబ్బంది లేదని కేశవ్ తెలిపారు. ఏ గ్యాస్ డీలర్ అయినా బ్లాక్ మార్కెటింగ్ కో దేనికైనా పాల్పడుతున్నాడు అని అంటే సీరియస్ యాక్షన్ ఉంటుంది. ప్రజలకు వచ్చినటువంటి విపత్కర సందర్భాలని ఎవరైనా ఒకరిద్దరు ప్రాఫిటబిలిటీ కోసం ట్రై చేస్తే మాత్రం అటు కంపెనీ సైడ్ నుంచి ఉంటుంది, ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చాలా స్ట్రిక్ట్ రియాక్షన్ ఉంటుంది. ఏదో రసీదులు రాసి ఇచ్చేది లేదు. ఆన్లైన్ బుకింగ్ 95% వచ్చినాయి. ఆ బ్యాలెన్స్ 4-5% కూడా ఆన్లైన్ బుకింగ్ చేయమంటున్నాం. 88% ఇప్పటిదాకా ఓటీపీ బేస్డ్ కి రీచ్ అయ్యారు. దాన్ని కూడా పెంచమని చెప్పేసి కంపెనీలకు చెప్పాం. ఫస్ట్ ప్రయారిటీ మాకు డొమెస్టిక్, తర్వాత హాస్టల్స్, ఎందుకంటే ఇంకో 10-15 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ హాస్టల్స్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా చూస్తా ఉన్నాం. ఇవన్నింటితో పాటు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపూర్ ఈ అర్బన్ సెంటర్స్ అన్నింటిలో కూడా పైప్డ్ గ్యాస్ ఉంది. పైపులు రెడీగా ఉన్నాయి. ఆ ప్రత్యామ్నాయాన్ని కూడా ఇవాళ చూస్తున్నాం. నేచురల్ గ్యాస్ అది ఎక్కడో బయట నుంచి వచ్చేది కాదు. మన దగ్గర ఉన్నటువంటి సిలిండర్ల ప్రొడక్షన్ లో కెపాసిటీని పెంచుకుంటే ఇవాళ కంపెనీలు చెప్తా ఉన్నారు ఒక 10-15% ని వాళ్ళు అడిషనల్ గా తేగలుగుతున్నామని. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్టవ్లకు మారే రెస్టారెంట్లు, హోటళ్లు, టీ షాపులకు తమిళనాడు ప్రభుత్వం యూనిట్ విద్యుత్తుపై ₹2 రాయితీ ప్రకటించింది. కమర్షియల్ సిలిండర్ల వినియోగంపై కేంద్ర ప్రభుత్వ పరిమితులు అమల్లో ఉన్నంతకాలం ఈ రాయితీ వర్తిస్తుందని తమిళనాడు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి జె రాధాకృష్ణన్ తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి అనుమతితో నడుస్తున్న 60,698 పరిశ్రమలు ఇకపై కిరోసిన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించడానికి పీసీబీ నుంచి అదనపు ధృవీకరణ పత్రాలు కూడా పొందవలసిన అవసరం లేదన్నారు. ఎంఎస్ఎంఈలు, నిరుద్యోగ యువత ఉపాధి తరంపు పథకం కింద ఇండక్షన్ స్టవ్లు, హీటర్లు కొనుగోలుకు రుణాల్లో రాయితీని ప్రకటించారు. ఈ నెలలో రేషన్ కార్డుదారులకు అదనంగా 3,228 కిలోలీటర్ల కిరోసిన్ను అందించడానికి ఉత్తర్వులు జారీ చేసినట్లు రాధాకృష్ణన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరిస్తుందే తప్ప మొహం చాటేయదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. అల్లూరి జిల్లా నందిగర్వులో గిరిపుత్రులతో కలిసి జనసేన ఆవిర్భావ వేడుకలు జరుపుకున్న పవన్ వైసీపీ హయాంలో జరగని పనుల్ని ఎవరూ అడగకుండానే చేశామని తెలిపారు. ప్రజల కోసం ఏర్పాటైన కూటమి ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లోనూ గెలిపించాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని అల్లూరు జిల్లా నందిగరువులో గిరిజనుల మధ్య జరుపుకున్నారు. అల్లూరు జిల్లా ఓనూరు నుంచి నందిగరువుకు కాలినడకన వెళ్లిన పవన్ అడవితల్లి బాట పథకం కింద నిర్మించిన రహదారిని పరిశీలించారు. ఓనూరు జంక్షన్ వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తీంసా నృత్యం, డప్పులు వాయించిన కళాకారులతో పవన్ ఆత్మీయంగా ముచ్చటించారు. మార్గమధ్యలో ఒక బడిలోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. వారందరికీ బ్యాగులు అందజేశారు. నూతనంగా నిర్మించిన రహదారిపై పిల్లలతో కలిసి ఫోటోలు దిగారు. గిరిజనులతోనూ పవన్ ముచ్చటించారు. కుళాయి వద్ద బిందెలో నీళ్లు పట్టి తాగునీటిని స్వయంగా పరిశీలించారు. అనంతరం నందిగరువులో గిరిజనులతో మాటామంతి నిర్వహించారు. అడవి బిడ్డల సమస్యలను సావధానంగా విన్నారు. వాటి పరిష్కారానికి అక్కడే ఉన్న అధికారులతో భరోసా ఇప్పించారు. లక్షల మంది మధ్య కాకుండా డోలి మోతలతో సతమతమవుతున్న గిరిజన ప్రాంతంలో జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించుకోవటం సంతోషంగా ఉందన్నారు. 70 ఏళ్లుగా మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాల్లో రహదారులు వేసి ప్రజల మొహాల్లో వెలుగులు చూడడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని జనసేనాని సంతోషం వ్యక్తం చేశారు. 12 సంవత్సరాలు ముగించుకొని 13 సంవత్సరాలకు అడుగు పెడుతూ లక్షల మంది జనం మధ్య కాదు, డోలిమోతలతోటి సతమతమయ్యే గ్రామానికి విముక్తి కల్పించి అలాంటి 40 కుటుంబాల మధ్య జరుపుకొని నేను మీ ముందుకు వచ్చాను. చాలా తృప్తిగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. 70 సంవత్సరాలుగా రోడ్డు లేని ఈ రోడ్డుకి ఒకసారి ఫోటోలు చూస్తే ఇది ఏ రోడ్డా అని చెప్పి దాని మీద కామెంట్స్ కూడా ఉన్నాయి. అంత క్లీన్ గా ఉంది రోడ్డు. సమస్యలన్నీ ఒక రాత్రికి రాత్రి తీరవు. ఇవన్నీ కష్టపడి నిలబడి తీర్చే సమస్యలు ఇవన్నీ. ఈ పర్టికులర్ పథకం పూర్తిగా 90% కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల నుంచి ఈ రోడ్లు వేయగలిగాం. 2 years నుంచి ఈ రోజు దాకా 460 కిలోమీటర్ల పైచులకు ఇలాంటి రీచ్ అవుట్ అవును రోడ్లకి వేసాం. ఈసారి పాడేరు వాళ్ళకి ఇచ్చారు, అరకు వాళ్ళకి ఇచ్చారు. ఈసారి ఎన్డీఏ కూటమిని దిగ్విజయంగా కల్పించారు. నేను పార్టీ చూడలేదు, వీళ్ళు మనకు ఓట్లు వేసారా లేదా చూడలేదు. మీరు మా అన్నదమ్ముల, మా ఆడపడుచులు అదే చూశాను, అంతకుమించి నేనేం చూడలేదు.
ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్ ఎప్పుడైనా ఈ ప్రాంతాలకు వచ్చారా అని గిరిజనుల్ని పవన్ ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్రం ఇచ్చిన నిధులను కూడా వినియోగించకుండా గిరిజనులకు అన్యాయం చేశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో పాడేరులో కూటమిని గెలిపించాకే జేజేలు కొట్టించుకుంటానని పవన్ అన్నారు. ఇప్పుడు దాకా రోడ్డు కూడా రాలేదు కదా. ఇప్పుడు దాకా మీరు చెప్పాలి, మీరు ఓటేసిన ఎమ్మెల్యే ఈ రోజు దాకా ఈ గ్రామంలోకి అడుగు పెట్టలేదు. ఎందుకంటే రోడ్డు కూడా వేయించలేకపోయారు వాళ్ళు. అడ్డగోలుగా కూర్చోబెట్టి బెదిరించే ప్రభుత్వాల్లో ఒక్క వ్యక్తి రాలేదు మీ దగ్గరికి. గత రాష్ట్ర ముఖ్యమంత్రి, మన గత ప్రభుత్వ పాలన ఉన్న ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా రాలేదు ఇక్కడికి కదా. పీపుల్స్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ఎందుకు అంటామంటాం? ఇది మన కూటమి ప్రభుత్వాన్ని మీరు తిట్టినా, మీరు ఏదైనా బాధపడ్డా, ఇంకోటి చేసినా వినటానికి ఉన్నాం మేము అందరం. మీ సమస్యను తీర్చడానికే ఉన్నాం ఇక్కడ. డోలీ మోతలతోటి గర్భిణీ స్త్రీలు వెళ్ళలేరు, ఆడపడుచులు వెళ్ళలేరు, ఒక బాధే కదమ్మా. ఈ రోజున 40 ఇళ్ళు ఉన్నాయి. 40 ఇళ్ళకి దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్ వేసాం. అదే సిటీలో అయితే ఒక 2,000 ఉంటే ఆ రోడ్డుకి సరిపోద్ది. కానీ ఇక్కడ అట్లా ఆలోచించాల. మేము ఉన్నది ఇక్కడ మీ కష్టాలని వినటానికి, ఎలా తీర్చాలని పరిష్కారం వెతకడానికి. కష్టపడే ప్రభుత్వానికి మీరు కొంచెం భరోసా వేసి కొంచెం ఎక్కువ కష్టపడతాం. ఎంతమంది వచ్చి నన్ను రోడ్లు అడిగారు చెప్పండి? ఎవరు వచ్చి నన్ను అడగల. మీ కష్టాన్ని నేను చూసి నేను కూర్చోబెట్టి పని కట్టుకుని రోడ్లు వేయించాను. నందికరువులో గిరిపుత్రుల సమస్యలు విన్న పవన్ రోడ్లు, డ్రైనేజీ సహా పాఠశాలల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధి, తెలుగు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో జనసేన పాత్ర అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కొనియాడారు. జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్తు కోసం పనిచేస్తున్న జన సైనికులు, వీర మహిళలకు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. 7 సిద్ధాంతాలతో ప్రజల జీవితాల్లో జనసేన భాగం కావటం సంతోషమని లోకేష్ ప్రశంసించారు. రాజధాని గ్రామాల్లో గ్రామ కంఠాల సమస్యలను కమిటీ నివేదిక రాగానే పరిష్కరిస్తామని మంత్రి నారాయణ చెప్పారు. అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం అనంతవరం, నెక్కల్లులో గ్రామ సభలు నిర్వహించారు. రైతులు తమ సమస్యలను నారాయణ దృష్టికి తెచ్చారు. గ్రామ కంఠం సమస్యలను అధికారులు పరిష్కరించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు గ్రామ కంఠము ఎగ్జామ్షన్ ఇచ్చిన దాంట్లోనే నెక్కలు గ్రామం ఒకలాగా, మిగతా ఊళ్ళు ఒకలాగా అనేది నేను చెప్పడం కాదు, ఆర్టీఏ డేటానే చెప్తాను. గ్రామం వైజ్ ప్రతి గ్రామానికి 24.6 ఏకర్స్ ఎగ్జామ్ చేసి నెక్కలకి 6 ఏకర్స్ ఎగ్జామ్ చేశారు. మా తోటి రైతు ఇంకొక రైతుకి కొంచెం మేలు జరిగిందని సంతోషపడుతున్నాం. మేమంటుంది ఏంటంటే వాళ్ళతో పాటు మాకు కూడా మేలు చేయమంటున్నాం. ఆ కోర్లో లేము కాబట్టి మాకు డెవలప్మెంట్ వీక్ అవుతుంది. మా యొక్క భూమికి 10 ఎకరాల అవతల ఉన్న వాళ్ళకి కూడా గ్రామ కంఠాలు వదిలేశారండి. మా భూమిలో మీరు ఈ రకంగా ల్యాండ్ ఎక్విజిషన్ కోర్టులో వేసాము, మీరు ఆర్డర్ పాస్ అయిందంటాం ఎంతవరకు కరెక్ట్? 9/2025లో నేను స్టాంప్ వేసి కాగితాలు అప్పచెబితే ఇంతవరకు నాకు ఒక ఫోన్ రాలేదు. నా సమస్యను అసలు పట్టించుకున్న నాదుడే లేడు. అధికారుల నిర్లక్ష్యం. కనీసం ఆ సిఆర్డీ ఆఫీస్కి వెళ్తే మొహం కూడా చూడటానికి ఇష్టపడట్లా. పోవమ్మా కోర్టులో ఉంది తెలుసుకో, ఏంటి కోర్టుకి వెళ్ళి మా సంఘం మాకు కోర్టు తెలియక నేను మొత్తం కలిపేస్తాను. అనంతరం గ్రామం మీద వేస్తా కోర్టు, నాకు చేతగా కాదు. గ్రామ కంఠాలకు సంబంధించి దానికి ఆల్రెడీ కమిటీ వేసాం. నెక్కలు కావచ్చు, అనంతపురం కావచ్చు, ఇక్కడ కూడా కొన్ని ఆర్గనైజేషన్ పెట్టమని అడిగారు. వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. సిఆర్డీ అధికారులు అంటే కొన్ని వాళ్ళ లెవెల్లో ఉండవు యాక్చువల్గా, అందుకనే కమిటీలు వేసింది. జరీబ్, నాన్ జరీబ్ కానీ, తర్వాత రోడ్ హీట్స్ కానీ, గ్రామ కంఠాలు కానీ వాళ్ళ లెవెల్లో సాల్వ్ చేసే కాదు కాబట్టి వాటికి కమిటీలు వేసి కమిటీల ద్వారా సాల్వ్ చేస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం బీసీల రక్షణ చట్టం ముసాయిదాకు తుది మెరుగులు దిద్దుతోంది. ఈ మేరకు విజయవాడలోని బీసీ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రులు సవిత, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ బేద రవిచంద్ర అధికారులతో సమావేశం నిర్వహించారు. బీసీల మాన ప్రాణాలకు భరోసా కల్పించేలా, కోర్టుల్లో వీగిపోకుండా పటిష్ట చట్టం తెచ్చేలా న్యాయ నిపుణులతో చర్చించామన్నారు. బీసీ ప్రజాప్రతినిధులు ఆయా సంఘాల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమావేశం తర్వాత మంత్రి సవిత చెప్పారు. బీసీల రక్షణ చట్టం గురించి ఏదైతే ముసాయిదా ఉందో దాని మీద మరి జోన్ వైజ్గా ఒక 5 జోన్లు వైజ్గా కూర్చొని మరి బీసీ సంఘాలతోనూ అదేవిధంగా బీసీ ప్రజాప్రతినిధులతో కూడా చర్చించి మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ, న్యాయ నిపుణుల ప్రకారం వాళ్ళ సూచనల ప్రకారం ఇప్పుడు ఏజీ గారు ఇచ్చారు, మరి దాన్ని అందరితోనూ చర్చించి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అమలుపరుస్తాం. మీ ఇష్టం వచ్చినప్పుడు సెక్షన్ 30 అమలు చేస్తామంటే కుదరదంటూ వైసీపీ నేత పేర్ని నాని పోలీసులపై జులుం ప్రదర్శించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం రామానాయుడుపేట సెంటర్లో జనసేన జెండా ఆవిష్కరణలో ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పేర్ని నాని జనసేన జెండా దిమ్మె దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆయన వాగ్వాదానికి దిగారు. పోలీసులకు వేలు చూపించిన పేర్ని కాసేపు వాగ్వాదం అనంతరం కొంత వెనక్కి తగ్గినట్లు తెలిసిందే.
పెళ్లికి నిరాకరించిందనే కారణంతో ఓ యువతికి యువకుడు హెచ్ఐవి ఉన్న రక్తాన్ని ఎక్కించడం హైదరాబాద్ శివారు పోచారంలో కలకలం రేపింది. పోచారం ప్రాంతానికి చెందిన మనోహర్ అనే యువకుడికి ఓ యువతితో గతంలో వివాహ నిశ్చితార్థం జరిగింది. యువకుడితో పాటు అతని తల్లిదండ్రులకు హెచ్ఐవి ఉందని యువతికి తెలిసి పెళ్లికి యువతి నిరాకరించింది. ఆగ్రహానికి గురైన మనోహర్ ఈ నెల 11న యువతి ఇంటికి వెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. కుదరదని తేల్చి చెప్పడంతో ముందే హెచ్ఐవి పాజిటివ్ ఉన్న రక్తాన్ని వెంట తీసుకువెళ్లిన మనోహర్ యువతికి ఎక్కించి అక్కడి నుంచి పరారయ్యాడు. యువతి అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించి రక్త పరీక్షలు చేయగా అసలు విషయం బయటపడింది. మనోహర్ తనకు బలవంతంగా ఇంజెక్షన్ చేశాడని యువతి తెలిపింది. యువతి కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడిని అరెస్టు చేసి ఘట్కేసర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలు నిర్వహించి రిమాండ్కు తరలించారు. రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా దేశంలోనే మొట్టమొదటి సినీ మ్యాజికల్ గ్లోరన్ సందడిగా సాగుతోంది. ముఖ్య అతిథిగా సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్, గౌరవ అతిథిగా క్రికెటర్ ధృతి కేసరి పాల్గొన్నారు. ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, రామోజీ గ్రూప్ డైరెక్టర్ సుజయ్తో కలిసి జెండా ఊపి పరుగును ప్రారంభించారు. ఫిట్నెస్, వినోదం మేళవింపుతో 3, 5, 10 కిలోమీటర్ల విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో రన్నర్స్ ఉత్సాహంగా పరుగు తీస్తున్నారు. డీజే సంగీతం, ప్రకృతి సౌందర్యం, వెలుగు చిలుగుల మధ్య రన్నర్స్ కొత్త అనుభూతి పొందుతున్నారు. విజయాలతో సంబంధం లేకుండా పరుగులో పాల్గొన్న ప్రతి ఒక్కరం విజేతలమేనని, ఈ పరుగు జీవితాంతం గుర్తుండిపోతుందని అన్నారు. అంతర్జాతీయ ఘర్షణల ప్రభావాన్ని భారత్పై తగ్గించేందుకు తాము కృషి చేస్తుంటే కాంగ్రెస్ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు ఎక్కడైతే నిలిచిపోతాయో అక్కడి నుంచి బీజేపీ పని ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు. అసోంలో 2వ రోజు పర్యటించిన ప్రధాని మోదీ సిల్చార్ పట్టణంలో 23,550 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సిల్చార్ నుంచి మేఘాలయలోని షిల్లాంగ్కు 22,864 కోట్లతో నిర్మిస్తున్న ఎక్స్ప్రెస్ వేకు భూమి పూజ చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన ప్రధాని అభివృద్ధిలో వెనుకబడిన వారికి ప్రాధాన్యత ఇవ్వటమే బీజేపీ మంత్రమని తెలిపారు. ఒకప్పుడు వాణిజ్య కేంద్రంగా వెలుగొందిన బరాక్ లోయ కాంగ్రెస్ హయాంలో బలహీనపడిందన్నారు.